Hello everyone, this is Dr. Nagendra from Vishal Overseas. ఇప్పుడు ఎంబీబీఎస్ ఇన్ వియత్నాం. ఓకే, ఎంబీబీఎస్ ఇన్ వియత్నాం అక్కడ ఎలా ఉండబోతుంది, ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అని మాట్లాడుతున్నాం. సో వియత్నాం ఎలా పుట్టిందంటే మార్కెట్లో దీనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. లైక్ ఒక ఇందిరా సమరసింహారెడ్డి నరసింహనాయుడు రేంజ్లో అబ్రాడ్ కన్సల్టెంట్స్కి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటంటే మార్కెట్లో ఫిలిప్పీన్స్, చైనా, యుక్రెయిన్ చాలా ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. ఇంతకుముందు ఎన్ని అవైలబుల్ కంట్రీస్లో అన్ని స్కాటర్డ్గా ఉండేవి. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉండేవాళ్ళు. ఓకే, ఫిలిప్పీన్స్కి కొంతమంది వెళ్ళేవాళ్ళు, చైనా కొంతమంది, యుక్రెయిన్ కొంతమంది, రష్యా, అలా స్కాటర్డ్గా ఉండేది. ఎప్పుడైతే కోవిడ్ తర్వాత అంత ఆన్లైన్ అలాంటివి అయిపోయాయి ఇక్కడ ఎడ్యుకేషన్. అంటే కోవిడ్ అప్పుడు 2020 అట్లాగా కోవిడ్ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చింది అన్నప్పుడు ఎన్ఎంసి బ్లాస్ట్ చేసింది రూల్, ఎఫ్ఎంజీ రెగ్యులేషన్స్ 2021 నవంబర్ 19th. భయంకరమైన రూల్స్ అవన్నీ. ఆ రూల్స్ వచ్చినప్పుడు ఈ కంట్రీ అవుట్. ఫస్ట్ పడిందే ఈ కంట్రీ మీద, ఫిలిప్పీన్స్ మీద. ఎందుకంటే ఆ డ్యూరేషన్, ఆ 4 years మెడిసిన్, ఆ 2 years బిఎస్ కోర్స్ అనేది మనకు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ కారణాలైనా ఈ ఫిలిప్పీన్స్ అనే కంట్రీ కొంచెం సెట్ అవ్వలేదు. చైనా అసలు కోలుకోలేదు కోవిడ్ తర్వాత. సో చైనా మార్కెట్ కూడా కొత్త వాళ్ళు వెళ్ళలేదు. యుక్రెయిన్కి ఏంటంటే ఇక్కడ పక్కన రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ యుద్ధం రష్యాలో. ఇప్పుడు ఎవరైతే కన్సల్టెంట్స్ ఈ 3 కంట్రీస్కి పనిచేస్తున్నారో ఇప్పుడు ఏం చేయాలి, ఇది విడిచి వేరే కంట్రీ ఎత్తుక్కోవాలి. ఇందులో కొంతమంది మోనోపోలీగా చేయడం ఇష్టం అనమాట. అంటే ఒక యూనివర్సిటీ తీసుకుంటారు, మొత్తం సీట్లు అన్నీ వాళ్ళే ఉంటాయి, అక్కడ వాళ్ళకు ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటుంది, ఒక మెస్ ఉంటుంది, వాళ్ళకు హాస్టల్ ఉంటుంది, అలా అలవాటు పడి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రష్యాకి వెళ్తే దొరకదు అంత ఈజీగా. ఎందుకంటే రష్యా ఇస్ ఆల్రెడీ ఆల్రెడీ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు పాతుకుపోయారు అక్కడ. ఎవరి అరేంజ్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. కజాకిస్తాన్ కూడా ఒక ఓల్డ్ డెస్టినేషన్, కిర్గిస్తాన్ కూడా ఒక ఓల్డ్ డెస్టినేషన్. ఐఎస్ఎం, ఏషియన్ ఇదంతా ఆల్రెడీ సెట్ అయ్యనే ఉన్నాయి. కజకిస్తాన్లో కూడా ఉన్నాయి, ఆల్ఫరబీ, సౌత్ కజకిస్తాన్ మెడికల్ అకాడమీ, కారగందా, కజక్ నేషనల్, ఇవన్నీ సెటిల్ అయి ఉన్నాయి. తర్వాత ఏం చేశారు, జార్జియాకి వెళ్ళారు. అప్పటిదాకా జార్జియా అంటే ఏంటో పెద్దగా తెలియదు మనకు. ఎప్పుడైతే ఇక్కడ యుద్ధం వచ్చిందో ఇంకా రష్యా కొంచెం నెగిటివ్ ఉన్న వాళ్ళు జార్జియాకి వెళ్ళారు. తర్వాత ఈ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ ఉజ్బెకిస్తాన్కి వచ్చారు. అట్లా ఈ రెండు ఒకేసారి వెలుగులోకి వచ్చాయి మార్కెట్లో. సో యుక్రెయిన్ వల్ల వీరిద్దరికి బెనిఫిషియల్. ఇప్పుడు చైనా వాళ్ళు ఎవరైతే కన్సల్టెంట్ చైనాకి పనిచేశారో కుడియడం వచ్చి కొంచెం మంది అక్కడక్కడ కొన్ని సీట్లు తీసుకొని సెట్ అయ్యారు. ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ బిఎస్ కోర్సు ఇవన్నిటి మధ్య పేమెంట్స్ ఇరుక్కుపోయి కొన్నాళ్ళు కాస్త అటు ఇటుగా ఇబ్బంది పడి, అంటే ఆ పిల్లలు వీసాలు ఇక్కడ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు వాళ్ళని వీళ్ళని క్లియర్ చేసి కొంచెం హెడేక్స్ అనుభవించారు పాపం ఫిలిప్పీన్స్ చేసేవాళ్ళు. ఎవరు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళు కూడా చిన్నగా ఓకే అన్నిట్లో సెట్ అయిపోయారు. ఇప్పుడు ఈ మూడిట్లో కొంతమంది అరే అన్ని జామ్ ప్యాక్డ్ అయిపోయే డెస్టినేషన్స్, ఎక్కడికి వెళ్దామన్నా ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు, ఒక కొత్త కంట్రీ పట్టుకుందాం ఎవడు ఉండకుండా అన్నప్పుడు పుట్టింది వియత్నాం. ఎవ్వరు లేరు వియత్నాం అసలు ఎంబీబీఎస్ స్టార్ట్ చేయలేదు, అంటే ఇంగ్లీష్ మీడియంలో. తమిళనాడు వాళ్ళు మొదలు పెట్టారు, కొన్ని యూనివర్సిటీస్, క్యాన్తో, హాంగ్బ్యాంగ్ అనే యూనివర్సిటీస్తో మొదలు పెట్టారు. గుడ్, ఓకే. దాని తర్వాత చిన్నగా ఈ తమిళనాడు పిల్లలు వెళ్ళిన తర్వాత ఓకే ఇక్కడ ఆంధ్ర స్టార్ట్ అయింది, వాళ్ళు వెళ్తున్నారు కదా, ఓకే మనం కూడా వెళ్దాం చూద్దామని వీళ్ళు కూడా వెళ్ళి వేరే యూనివర్సిటీస్ పట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అలా పుట్టింది కంట్రీ వియత్నాం. ఇప్పటిదాకా ఆ కంట్రీ నుంచి ఒక ఇంగ్లీష్ మీడియం కోర్సు బ్యాచ్ అసలు గ్రాడ్యుయేట్ అవ్వలేదు. సరే దాన్ని జడ్జ్ చేయడం పక్కన పెడదాం, ఓకే రైట్, తర్వాత చూద్దాం. ఇప్పుడు వియత్నాంలో కోర్స్ 6 years. ఫస్ట్ 3 years థియరీ చెప్తారు, నెక్స్ట్ 3 years క్లినికల్ ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరు క్లినికల్ ఎంటర్ అవ్వలేదు ఆ కంట్రీ మొత్తం మీద, ఇండియన్ స్టూడెంట్ ఎంటర్ అవ్వలేదు కాబట్టి మనకు అసలు తెలియదు ఎలా ఉంటుంది అనేది. ప్రజెంట్ థియరీకి వచ్చిన రివ్యూ ఏంటంటే, నేను వియత్నాం వెళ్ళాను, నేను కూడా అరే చూద్దాం ట్రాపికల్ కంట్రీ కదా, కొంతమంది చలికి పడిన వాళ్ళు ఉంటారు, వెళ్దాం అన్నప్పుడు అక్కడ ఒక 2-3 యూనివర్సిటీల పిల్లలతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఒకటే అన్నారు వాళ్ళు, సార్ వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళు ఏదో వస్తారు పవర్ పాయింట్ పెట్టేసుకొని చెప్పుకొని వెళ్ళిపోతారు, దే ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ అస్, నువ్వు క్లాసుకు రా పాస్ అవుతావు, ఆ ఇంటెన్షనే ఉంది. కానీ లోకల్ వియత్నమీస్ మీడియం సూపర్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే వియత్నాం పాపులేషన్ ఎక్కువ, 10 కోట్ల మంది జనాభా ఉంటారు, యూనివర్సిటీస్ అసలు చాలా తక్కువ అక్కడ.
సో మెడికల్ కోర్స్ లోకల్ స్టూడెంటే చాలా $7,000 $8,000 పెట్టి చదువుకుంటాడు. మెడికల్ ఎక్స్పెన్సివ్ వియత్నాంలో. వియత్నమీస్ మీడియం ఓకే, మరి ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫస్ట్ 3 years వచ్చేసరికి ఓకే ఈ రకమైన టీచింగ్ ఉంది సార్, కెడావర్స్ లేవు, రైట్ పక్కన పెట్టండి. టీచింగ్ కూడా ఓ రకంగా వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు చేయటం అవసరమా? సరే ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ పరంగా ఏముంది, ఓకే డ్యూరేషన్ సాటిస్ఫై బాగుంది, ఇంటర్న్షిప్ ఇంక్లూడెడ్ బాగుంది. ఒకవేళ తర్వాత లైసెన్స్ కావాలంటే పరిస్థితి ఏంటి అని అడిగాం. అక్కడ ప్రొఫెసర్నే అడిగాం, ఫ్యాకల్టీని. వాళ్ళు అన్నారు సార్ ఇట్ మైట్ బి ఇండియన్ ఆర్ ఎనీ అదర్ నేషనల్, ఇండియన్ కానీ వేరే కంట్రీ ఎవరైనా కానీ వియత్నాం వాళ్ళైనా కానీ 18 months ఇంటర్న్షిప్ చేస్తేనే మీకు లైసెన్స్ వస్తుంది అక్కడ. సో ఇప్పుడు లైసెన్స్ కనుక ఇండియా అడిగిందంటే ఈ 6 months కాకుండా 18 months ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది లైసెన్స్ కావాలంటే. ఇప్పుడు దాని గురించి ఎవరు చెప్తారు క్లారిటీగా? ఇప్పుడు ఈ కంట్రీస్కి ఉన్నాయి, రష్యా ఇండియన్ ఎంబసీ చెప్పింది అదే డ్యూరేషన్ ఎంత, ఇంటర్న్షిప్ ఎంత, లైసెన్స్ కావాలంటే పలానా ఎగ్జామ్ రాయాలి వస్తుంది. కజకిస్తాన్కి కూడా డ్యూరేషన్ ఎంత, నీకు ఇంటర్న్షిప్ ఎంత, రిజిస్ట్రేషన్ ఎట్లా, లైసెన్స్కి ఎగ్జామ్ రాయాలి. ఉజ్బెకిస్తాన్కి కూడా అంతే, నీకేంటి. అలాగా కొన్ని కంట్రీస్కి ఇండియన్ ఎంబసీ అడ్వైజరీస్ ఇవ్వటం జరిగింది. దీనికి అసలు ఒక్క మాట మాట్లాడాల వియత్నాం గురించి. మరి ఇప్పుడు ఎలా నమ్ముతాం మనం వెళ్ళి? సింపుల్గా అక్కడ బాగుంది, ట్రాపికల్ క్లైమేట్ అయితే ఏంటి, ట్రాపికల్ క్లైమేట్ అయితే ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికా వెళ్ళొచ్చు, అది కూడా ట్రాపికల్, అలా వెళ్తాం మనం, వెళ్ళాం కదా. సో ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే 80% ఆఫ్ ది యూనివర్సిటీస్కి ఈసీఎఫ్ఎంజీ స్పాన్సర్షిప్ లేదు. అంటే ఈ యూఎస్ఎంఎల్ యూఎస్పీజీ ఎగ్జామ్స్ రాసే ఇంకా లిస్టింగ్ రాలేదు దానికి. అండ్ ఇంకొకటి వియత్నమీస్ మెడికల్ కౌన్సిల్ WFME లిస్టింగ్లో లేదు. WFME అంటే వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇందులో మెడికల్ కౌన్సిల్స్ లిస్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు రష్యా ఉందనుకోండి, రష్యా కౌన్సిల్ IAAR లిస్టెడ్, సేమ్ కజకిస్తాన్కి IAR, కిర్గిస్తాన్కి IAR, ఉజ్బెకిస్తాన్కి IAR, జార్జియాకి NCEQE. ఇలా ఏ కంట్రీకి ఆ కంట్రీ కౌన్సిల్స్ ఇందులో లిస్ట్ అయి ఉండాలి. వియత్నమీస్ కౌన్సిల్ ఇంకా లిస్ట్ అవ్వలేదు, అది ఇంకా వరల్డ్ స్టాండర్డ్ అక్రిడిటేషన్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. వియత్నమీస్ మీడియం చెప్పుకుంటారు, ఈ అన్ని ఇంగ్లీష్ కంట్రీస్లో సెట్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన అక్రిడిటేషన్ ఇదంతా. ఇప్పుడు ఇంత డౌట్గా ఇంత ఎక్స్పెరిమెంటల్గా మీరు బలవటం అవసరమా? ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మనం ఇంత ఎక్స్పెరిమెంటల్గా ఎందుకు బలవ్వాలి వియత్నాంకి వెళ్ళినప్పుడు? రైట్. ఇంకో పాయింట్ వచ్చేసరికి ఒకళ్ళు 18 months ఇంటర్న్షిప్ చేస్తే లైసెన్స్ వస్తుందంటే ఈ 6 + 18 అంటే 7.5, దాదాపు 7.5 సంవత్సరాలు చేయడానికి మీరు రెడీయా? మీరు ఎలా ఇప్పుడు సరే రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ ఇస్తున్నారా ఏంటి అనే క్లారిటీ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు కాలేజీని నమ్మలేము. కాలేజీలో ఏం చేస్తుంటే ఆ లెటర్లో ఎవరైనా కొట్టిచ్చేస్తాయి. అట్లా కాదు, మనకు అక్కడ ఒక అఫీషియల్ బాడీ లైక్ ఎన్ఎంసీ కానీ ఇండియన్ ఎంబసీ కానీ ఎవరో ఒకరు చెప్పాలి మనకు. అంటే ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నాను కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో వెళ్ళలేదంటే దాని అర్థం అదే. ఎందుకు చేయటం అనవసరం వియత్నం, రైట్? ఎక్స్పెరిమెంటల్ ముందు ఒక బ్యాచ్ రానండి, ఒక బ్యాచ్ రాసి ఆ కంట్రీ నుంచి, ఇప్పుడు ఈ కంట్రీలో కొత్త యూనివర్సిటీ పట్టుకున్నామంటే ఓకే, ఆ కంట్రీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఒక సిలబస్ అనేది, వాళ్ళ సిస్టమ్ అనేది ఐడియా ఉంటుంది. వీళ్ళ సిస్టమ్ అనేది మనకు తెలియదు ఇప్పటిదాకా ఏంటి అనేది. ఈ పాయింట్స్ అన్నీ మనం మైండ్లో పెట్టుకొని నేనేమనుకుంటున్నానంటే ఇట్స్ మై పర్సనల్ రివ్యూ అండ్ సజెషన్. మనం కొంచెం వెయిట్ చేస్తే బెటర్ ఈ కంట్రీ గురించి. అట్లీస్ట్ వీళ్ళు క్లినికల్కి వచ్చి అసలు ఏం నేర్పుతున్నారు ఏంటి అనేది ఒక ఐడియా రావాలి మనకు. ఎందుకంటే ఇక్కడ దాకా అయితే చెప్పించుకోవచ్చు. క్లినికల్ నుంచి మీకు ఇంగ్లీష్ మీడియంలో మీకు ప్రొఫెసర్ అనేది చూడండి, ఈ కంట్రీస్లోనే భూమి పుట్టినప్పటి నుంచి చెప్తున్నప్పుడే ఇప్పుడు కూడా క్లినికల్స్లో అక్కడ ఇంగ్లీష్ మీడియంలో మనకు ఇంగ్లీష్ మాట్లాడే డాక్టర్స్ ఫిజిషియన్స్ దొరుకుతారనేది అసలు మనకు తెలియదు. ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. అలాంటిది ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ క్లినికల్స్ మామూలుగా? సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎందుకు ఎక్స్పెరిమెంటల్ చేయటం, ఎందుకు ఆడ పడేయటం, ఒకరికి ఉపయోగపడిద్ది. ఇది ఎవరికి ఉపయోగపడిద్ది అంటే ఎవరైతే ఇండియాలో నీట్ క్వాలిఫై అవ్వరు, అసలు మీకు ఇక్కడ ఇండియాలో ఇంకా మీకు అవసరం లేదు, మీరు వెళ్ళి ఒక కంట్రీలో సెట్ అవ్వాలి అన్నప్పుడు వియత్నాం ఓకే మీరు సెట్ అయిపోతారు. ఈ 6 months + 18 months ఇంటర్న్షిప్ చేసుకోండి, 7.5 yearsలో అక్కడ MBBSతో జాబ్ చేసుకోవచ్చు. మంచిగా 70,000 80,000 శాలరీ వస్తుంది. అది అడ్వాంటేజ్ వియత్నాంలో. వాళ్ళ ఒక్కరికే పనికి వస్తుంది. ఇంకా మీకు అక్కడే సెట్ అవ్వాలి, ఇక్కడ స్టాండర్డ్స్ మనం మీట్ అవ్వట్లా, మనం ఈ స్టాండర్డ్స్ తట్టుకోలేము అన్నప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయి ఇంకా వియత్నాంలో సెట్ అవ్వాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. వాళ్ళు ఆ ఒక కేటగిరీకి అయితే నేను ఒప్పుకుంటాను. మిగతా ఎవరైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, US వెళ్ళాలి, UK వెళ్ళాలి లాంటి క్యాండిడేట్స్ ఉన్నారో కొంచెం కాంప్రమైజ్ అయితే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.